Welcome to MTR Special Garam Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. Mana first segment Gumugumulu. హలో రాజ్ గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏం గుమగుమలు ఆడేవంట చేస్తున్నారు? సో గోంగూరతో చేస్తున్నానండి. వావ్, ఏం చేస్తున్నారు? గోంగూర కందిపప్పు అండి. గోంగూర కందిపప్పు. సో కొంచెం ముద్దకూరలా వస్తుంది. సో చాలా బాగుంటుంది. సో పుల్ల పుల్లగా కందిపప్పు కాంబినేషన్ లో చాలా డిఫరెంట్ టేస్ట్. ఎస్, అంటే రెండు రకాలుగా చేసుకుంటారు కదా, శనగపప్పుతో చేసుకుంటారు, కొంచెం పప్పు పలంగా ఉంటుంది. అవును, ఇది కొంచెం మనం మెత్తగా ఉడికించుకుంటాం. పప్పు ఆకుకూర ఎలా చేస్తాం ఆ టైప్ లో అలా చాలా బాగుంది. ఓకే ఓకే, మరి గోంగూర కందిపప్పుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోంగూర కందిపప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన గోంగూర 2 కప్పులు, కందిపప్పు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 8, మెంతులు 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 6, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి గోంగూర కందిపప్పు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను కందిపప్పు మెత్తగా ఉడికించి పెట్టేశానండి. ఓకే, సో కొంచెం మనకి సాఫ్ట్ గా ఉంటే బాగుంటుంది, ఈజీగా బాగా మిక్స్ అయిపోతుంది. సో ఇది మనం కలిపి ఉడికించుకోవచ్చా రాజు గారు? అలా కూడా చేసుకోవచ్చు. రెండు గోంగూర కందిపప్పు 2 కలిపేసి కూడా కొంచెం పసుపు వేసేసి ఉడికించేసుకో, అలా కూడా పెట్టేసుకోవచ్చు. మరి కొంచెం పులుపుగా ఉంటే అది పప్పు సరిగ్గా ఉడకదు అంటారు కదా, అదేం ప్రాబ్లం లేదు. కుక్కర్ లో పెడతాం కదా, సో కుక్కర్ లో బాగానే సాఫ్ట్ గా అయిపోతుంది. ఓకే ఓకే. సో ముందు దీనికి ఒక మనం పేస్ట్ రెడీ చేసుకుందాం. సో జార్లో కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలండి. ఓకే, సో ఇది కచ్చా పచ్చగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇది సరిపోతుందండి. ఓకే, సో ముందుగా ఆల్రెడీ అంటే మనకు పప్పు ఉడికిపోయింది కాబట్టి సో ఇక్కడ మనం పోపు పెట్టేసుకుందాం. ఓకే, సో ముందుగా ఆయిల్, సో దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, కొంచెం అంటే మనం గోంగూర పులుపుని బట్టి సో క్వాంటిటీ అనేది మనం కొంచెం డిసైడ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో మరీ ఎక్కువ పుల్ల ఉంటే కూడా తినలేం కదా. అవును. సో దీంట్లో పోపు దినుసులు, ఓకే, కొద్దిగా మెంతులండి, బాగా వేగిన తర్వాత, ఎందుకంటే మెంతులు కూడా బాగా వేగాలి, ఫ్లేవర్ మనకి మధ్యలో ఆ చేదు అనేది తగులుతూ ఉంటుంది. అవును. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. ఓకే, సో ఇంకా ఘాట్ అంతా ఇదేనా రాజు గారు? మళ్ళీ మనం కారపొడి కూడా యాడ్ చేస్తాం. కారపొడి కూడా యాడ్ చేస్తామండి. ఓకే ఓకే. కరివేపాకు, ఓకే, సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే గోంగూర కూడా ఇక్కడే యాడ్ చేస్తాం. ఓకే, సో దీంతో పాటు కలిపి వేగిపోతే సో మనకి టేస్ట్ అంతా కూడా బాగా పడుతుంది. సో తొందరగా కూడా వేగిపోతుంది మనకి గోంగూర. ఉప్పు. ఓకే, సో మనకి ఇంకా ఫాస్ట్గా అయిపోవాలంటే పప్పు గోంగూర 2 కూడా ఉడికించేసి పెట్టుకుంటే మనం పోపేసి మిక్స్ చేసేసి తీసేసుకోవటమే కదా. ఎస్ అండి. సో ఇప్పుడు దీంట్లో MTR మసాలా వారి కారపొడి అండి. ఓకే, సో మెయిన్గా పచ్చిమిర్చి తెలుస్తుందండి, ఇది కొంచెం కలర్ కొరకు యాడ్ చేస్తున్నాం. ఓకే, కొద్దిగా పసుపు. కాస్త ఇదంతా మగ్గిపోతే మనము పప్పు యాడ్ చేసుకోవచ్చు, ఉడికించిన కందిపప్పు మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఎలాగో కాస్త టైం ఉంది కాబట్టి మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ గోంగూర ఉడుకుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం
మొదటి చిట్కా, చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా. మరో సరికొత్త చిట్కాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే శాండిల్వుడ్ పౌడర్ కానీ లేకపోతే గంధం కానీ కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి మెడకి అంతా అప్లై చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం చాలా కాంతివంతంగా ఆరోగ్యంగా తయారవుతుంది. ఓకే అండి, మరి చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. చక్కగా మెత్తబడిపోయింది. ముద్దగా వచ్చేస్తుంది కదా. మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పు, కొద్దిగా ధనియాల పొడి, సో దీంట్లో మనం వాటర్ యాడ్ చేసి లూజ్ చేసుకోవాలా రాజు గారు, లేకపోతే ఇట్లా ముద్దగా ఉంచేసుకోవటమేనా? లూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం మనం కూడా. ఓకే, యాడ్ చేయనా? కొద్దిగా యాడ్ చేసి చాలా. సో రెండిట్లో అంటే ఏది ఎక్కువ తక్కువ అవ్వకుండా కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉంటే బాగుంటుందేమో కదా. అవునండి. మరి గోంగూర ఎక్కువై పప్పు తక్కువైనా మనకి తీసుకోలేము, అంటే ఎక్కువగా మనకు పులుపు అయిపోతుంది. అట్లీస్ట్ పోనీ గోంగూర తక్కువై పప్పు ఎక్కువైనా గోంగూర ఫ్లేవర్ లైట్ గా తెలుస్తూనే పప్పులో. సో అదొకటి చూసుకొని వేసుకోవాలి. గోంగూర ఎప్పుడు కూడా మనకు మరీ ఎక్కువ కాకుండా చూసుకుంటే బాగుంటుంది. సో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా వాటర్ పడుతుంది. చల్లారిన తర్వాత బాగా గట్టిగా దగ్గరకు వచ్చేస్తుంది. చాలా. ఇలాంటి వాటికి ఇంగు పోపు పెట్టుకున్నా బాగానే ఉంటుందేమో కదా మనకి. అంటే చాలా మంది అంత ప్రిఫర్ చేయరు, ఎందుకంటే గోంగూర టేస్ట్ కొంచెం ఇదవుతుందని పచ్చళ్ళలో వేసుకుంటారు ఎక్కువగా. సో కర్రీలో వేసుకోరు. కావాలి అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకుని ఆ ఇంగువ పోపు పెట్టేసుకోవచ్చు మీరు చెప్పినట్టు. సో రెడీ అండి. పైన కొద్దిగా కొత్తిమీర. బాగుంది కూర, స్మెల్ కూడా బాగా వస్తుంది. వెల్లుల్లి అది మనం కొంచెం కచ్చాపచ్చగా చేసి వేసుకున్నాం. సో గోంగూర కందిపప్పు రెడీ. ఓకే అండి, మరి గోంగూర కందిపప్పు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర కందిపప్పు తయారు చేసే విధానం. ముందుగా కందిపప్పు ఉడికించుంచాలి. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కలిపి కచ్చాపచ్చగా మిక్సీ పట్టాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మెంతులు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో గోంగూర, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కందిపప్పు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర కందిపప్పు రెడీ. ఓకే అండి, మరి గోంగూర కందిపప్పు తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుంది. రెండిటికి మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది. yes అండి. గోంగూర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, అంటే ఓవర్ పులుపు అవ్వలేదు, బ్యాలెన్స్డ్ గా. yes, అంటే మనం కాకపోతే ఆ పులుపు తెలుస్తూ ఉంటే బాగుంటుంది. సో దీంట్లో ఏంటంటే మనం ఇలాంటి పులుపు ఎక్కువగా ఉన్న వాటితో చేసుకున్నప్పుడు కొంచెం ఘాట్ ఎక్కువగా ఇవ్వాలి. పచ్చిమిర్చి అది మనం కొంచెం ఎక్కువగా వేస్తే సో అది కొంచెం మనకు బ్యాలెన్స్ ఉంటుంది. సో సాల్ట్ అనేది కూడా కరెక్ట్ గా మనం మెయింటైన్ చేస్తుంది. బాగానే అంటే ఈ కొంచెం పులుపు కొంచెం బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా ఎక్కువ పడుతుంది. సో అవన్నీ కరెక్ట్ గా చూసుకుంటే మనకు డిష్ అనేది సూపర్ గా వస్తుంది. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి గోంగూర కందిపప్పు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. రేట్ మాట ఎలా ఉన్నా టమాటాలతో మాత్రం మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే కదా. ఇక చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకునే విషయానికి వస్తే టమాటాని బాగా రసంలాగా చేసుకుని ముఖానికి మెడకి అప్లై చేసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు, అలాగే చిన్న చిన్న గాయాలు అలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. చర్మం బాగా కాంతివంతంగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి,
మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కదా, ఫస్ట్ పరిచయం చేసేసుకుని వాటి టేస్ట్ వెరైటీస్ చూసేద్దాం. హలో అండి, హాయ్, మీ పేరేంటి? నా పేరు సుష్మా. సుష్మా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను దిల్సుఖ్ నగర్ నుంచి వస్తాను. దిల్సుఖ్ నగర్. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరేంటి? నా పేరు మాధవి అండి. మాధవి గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్ నుంచి. దిల్సుఖ్ నగర్. సో మీ ఇద్దరు ఏంటి ఫ్రెండ్సా? యా, ఫ్రెండ్స్. ఒక దగ్గర ఉంటారా? నైబర్స్. నేబర్స్. ఓకే, మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ. సో మాధవి గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు? నేను బెండకాయ వెల్లుల్లి కారం. ఓకే, మరి మీరు సుష్మా గారు? మునక్కాయ మసాలా మజ్జిగ చారు చేద్దాం. మునక్కాడ మసాలా మజ్జిగ చారు. బాగున్నాయి రెసిపీస్ రెండు కూడా వెరైటీగా. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? ఫస్ట్ నేను చేస్తాను. మీరు చేసేస్తారా? Yeah. ఓకే. మునక్కాడ మసాలా మజ్జిగ చారు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునక్కాడ మసాలా మజ్జిగ చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, ఉడికించిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, ఉల్లిపాయ 1, టొమాటో 1, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సుష్మా గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ ఏం చేయాలి దీన్ని? ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందామండి. ఈ బౌల్లో ఈ మజ్జిగ, కొంచెం పుల్లటి మజ్జిగ అయితే టేస్ట్ బాగుంటుందండి. ఓకే, సో పెరుగు కొంచెం బీట్ చేసేసి పెట్టేశాను. దీన్ని ఇలా కొంచెం మజ్జిగలాగా చేసేసుకోవాలి. మజ్జిగ చారు చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఉడికించిన శనగపప్పు పేస్ట్ చేసుకున్నాం కదండి, అది దీంట్లో వేసి. సో శనగపప్పు ఉడికించేసి కచ్చా పచ్చాగా కచ్చా పచ్చాగా, అది ఆప్షనల్ అండి. ఓకే, డైరెక్ట్ గా వేసుకోవచ్చు, లేకుంటే కచ్చా పచ్చాగా అయినా చేసి వేసేసుకోవచ్చు. పప్పుల పడంగా వేసుకోవచ్చు. ఇలా చేస్తే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా వేసేసానండి. ఓకే, ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఈ రెసిపీ ఏదో బాగుందండి. ఇది మీ ఓన్ రెసిపీయా? లేదండి, ఇది మా పేరెంట్స్ దగ్గర నేను నేర్చుకున్నాను. ఓ, అయితే పాత వంట అన్నమాట. పాత వంట ఇది. ఇదేంటి మసాలా అన్నారు, ఇదేనా? ఇదే అండి. పచ్చిమిర్చి, అల్లం, టమాటో, ఆనియన్స్ కొంచెం కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఓకే, ఇదే దీనికి మసాలా అన్నమాట. అల్లంతో చేస్తాం కాబట్టి మొత్తం పేస్ట్ లా చేసేసుకోకూడదు, పీసెస్ అవి తగిలేలాగా చేసుకోవాలి. ఓకే, అది దీంట్లో మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇది సమ్మర్లో వింటర్లో బాగుంటుందండి. సో ఇప్పుడు ఎలాగో మనకు ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేసినట్టే ఉంది కదా, కాబట్టి బాగుంటుంది. ఎండలు చాలా ఎక్కువ పెరిగిపోయాయి. కోల్డ్ ఉన్న టైంలో ఇది తీసుకుంటే చాలా మంచిదండి. కోల్డ్ జలుబు చేసినప్పుడు కూడా చాలా మంచిది. సో అల్లం అదంతా ఉంది కాబట్టి బాగుంది. చాలా పలుచగా ఇంకా చాలండి, చాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం. సో మునక్కాడలు ముందు ఉడికించి పెట్టుకోవాలా? ఉడికించి పెట్టుకోవాలండి. ఎందుకంటే పెరుగు మనం ఎక్కువసేపు ఉడికించకూడదు కాబట్టి ముందు మునక్కాయ బాయిల్ చేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా మనం తినడానికి బాగుంటుంది. ముందు ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పోపు దినుసులు వేసుకున్నామండి. సో బేసిక్ గా సమ్మర్ స్టార్ట్ అయిపోతేనే అందరూ మజ్జిగ పులుసులు, పచ్చి పులుసులు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ అన్ని కూడా బాగా ఉపయోగపడతాయి. అవునండి, బాగుంది. సో ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఓకే, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నామండి. ఓకే, మీరు ఏమైనా వర్కింగ్ సుష్మా గారు? లేదండి, ప్రీవియస్ లో చేశాను. ఇప్పుడు నాకు ఒక చిన్న బాబు. ఓ, ఎంత మీ బాబు వయసు ఇప్పుడు? 3.5 years. 3.5 years. ఓకే, ఓకే. సో మానేశారనమాట అయితే బాబు? మానేశాను. నైస్. ఏం పేరు మీ బాబు పేరు? మోహిత్ అండి. మోహిత్. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందామండి. ఓకే, స్కూల్ కి పంపిస్తున్నారా ఇంకా లేదా? వెళ్తున్నాడండి. వెళ్తున్నాడా? ఇప్పుడు అది వేసేసుకోవాలి. ఎలాగో శనగపప్పు ఉంది కాబట్టి మనకి ఇంకా చిక్కదనం కోసం ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. ఇదే చిక్కగా అయిపోతుంది. మనకు కావాలంటే ఆప్షనల్ అండి, దీంట్లో బెండకాయ, వంకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మునక్కాడ ప్లేస్ లో చేసుకోవచ్చు. ఆల్రెడీ బాయిల్ చేశాను కాబట్టి 1 నిమిషం ఆగిన తర్వాత మునక్కాయలు యాడ్ చేయాలి. ఓకే, ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు హార్డ్వేర్ ఇంజనీర్ అండి. హార్డ్వేర్ ఇంజనీర్. ఎప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వింటుంటాం కదా. హార్డ్వేర్ ఇంజనీర్ అనమాట మీ వారు. ఏం పేరు? కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య. ఓకే. సో
సో ఇప్పుడు మీ బాబుతోనే సరిపోతుందా మీకు? ఎప్పుడైనా బోర్ కొడుతుంటుందా? అంటే మీరు ప్రీవియస్ జాబ్ చేశానన్నారు కదా. బోర్ ఏం లేదండి. బోర్ ఏం లేదా? ఫుల్ టైం పాస్, పార్టీస్, కిట్టి పార్టీస్ ఇవన్నీ ఉన్నాయా? ఓకే. ఇప్పుడు మునక్కాయలు యాడ్ చేసుకోవాలండి. సో మునక్కాయలోకి కొంచెం ఆ మజ్జిగ ఫ్లేవర్ అది పడితే మనకి ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. పెట్టేసి. సో అన్ని రకాల వెజిటబుల్స్ కలిపి కూడా వేసుకోవచ్చా? అంటే ఇప్పుడు మునక్కాడ, వంకాయ, మీరు మునక్కాయ, వంకాయ, బెండకాయ వేసుకోవచ్చు, కానీ అలా వేస్తే ఫ్లేవర్ అనేది ఏం అర్థం కాదు. సపరేట్ వెజిటబుల్ అయితే బెటర్, చాలా బాగుంటుంది టేస్ట్. చూద్దామా? మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇలా ఫ్లేవర్ వచ్చినప్పుడు మనం ఇలా ఫ్లేవర్ వచ్చినప్పుడు మనకి రెడీ అయిపోయిందని తెలుస్తుంది, అర్థం అన్నమాట. ఓకే. అందుకే ఎక్కువసేపు మరిగించకుండా మునక్కాయలు ముందే ఉడికించి పెట్టుకోవాలండి. సో ఎనీ వెజిటబుల్ మనం ముందే బాయిల్ చేసి పెట్టుకోవాలా? అవసరం లేదండి, మునక్కాయలు ఒకటి ముందు బాయిల్. వంకాయ అయితే డైరెక్ట్ గా. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేద్దామండి. కావాలంటే అల్లం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. అల్లం ఘాట్ ఎక్కువ తినే వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే. ఫైనల్లీ కొత్తిమీర. ఓకే. ఓకే అండి, మరి మునక్కాడ మసాలా మజ్జిగ పులుసు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ మసాలా మజ్జిగ చారు తయారు చేసే విధానం. ముందుగా టొమాటోలు, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు కలిపి కచ్చా పచ్చగా మిక్సీ పట్టించాలి. ఒక బౌల్లో పెరుగు, ఉడికించిన శనగపప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న టొమాటో మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పెరుగు మిశ్రమం, ఉడికించిన మునక్కాడలు వేసి కాస్త మరగనివ్వాలి. తర్వాత ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మునక్కాడ మసాలా మజ్జిగ చారు రెడీ. ఓకే అండి, మరి మజ్జిగ పులుసు తయారీ విధానం చూసారు కదా రాజు గారు. కొంచెం వెరైటీ మజ్జిగ పులుసు, కొంచెం మసాలా. బాగుంది, డిఫరెంట్ గా, చాలా టేస్టీగా. అంటే బేసిక్ గా ఇలాంటి వాటికి మనకి కొంచెం ఆ మజ్జిగ అనేది పులుపుగా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో మజ్జిగ పులుసు మెయిన్ ఏంటంటే ఆ పులుపు ఉండాలి. కంపల్సరీగా ఆ పులుపు ఉంటేనే మనకు తినేటప్పుడు కొంచెం ఫ్లేవర్ అవన్నీ కూడా బాగా తెలుస్తూ ఉంటాయి. సో బాగుందండి మసాలా కాంబినేషన్ లో. సో కొంచెం ఘాటుగా, వెరైటీగా, కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది మజ్జిగ పులుసు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మామూలుగా స్కూల్కి వెళ్ళే పిల్లలు, అలాగే పెద్దవాళ్ళు. స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే వైట్ డ్రెస్లు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు, అంటే యూనిఫామ్ వేసుకుంటూ ఉంటారు. ఇక బాగా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వైట్ అండ్ వైట్ వేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఇంకు మరకలు అనేవి ఈ డ్రెస్సుల మీద పడిపోతూ ఉంటుంది. ఇంకు మరక ఎలా పోవాలి అంటే, ఆ మరక పడ్డ ప్రాంతంలో కాస్త నిమ్మరసంతో రుద్ది ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత డిటర్జెంట్తో వాష్ చేసుకున్నట్లయితే మరక శుభ్రంగా పోతుంది. ఓకే అండి, మరి ఒక వంట చూసేస్తారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మాధవి గారు రెడీయా? రెడీ అండి. మీరు బెండకాయ, వెల్లుల్లి కారం. ఓకే అండి, మరి బెండకాయ వెల్లుల్లి కారంకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. బెండకాయ వెల్లుల్లి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/2 కిలో, వెల్లుల్లి రెబ్బలు 12, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, మినపప్పు పొడి 1 టేబుల్ స్పూన్, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 1/2 కప్పు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మాధవి గారు స్టార్ట్ చేద్దామా? దీంట్లో ముందు వెల్లుల్లి, ఉప్పు, కారము, కొద్దిగా కరివేపాకు, పసుపు వేసిన మిక్సీ చేసుకున్నాక మళ్ళీ దీంట్లో 1 స్పూను మినపగుళ్ళ పొడి కొద్దిగా వేయించి పౌడర్ చేసుకోవాలి. మినపగుళ్ళ పొడి కొద్దిగా క్వాంటిటీ దీనికి సరిపడేంత చూసుకొని. ఇది నువ్వుల పొడి, నువ్వులు కొద్దిగా వేయించి పొడి చేసుకోవాలి. నువ్వులు మినపప్పు సపరేట్ గా వేయించి పౌడర్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకోవాలి మంచిగా స్టఫింగ్ సరిపడేటట్టు.
ఈ కారం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇది అంటే ఎలా నిల్వ ఉంచుకునేలాగా అంటే ఎప్పటికప్పుడు చేసుకుని తినేటివేనా? అంటే మామూలుగా బెండకాయ మిక్స్ చేయకుండా ఊరికే అంటే ఒక 15 days ఉంటుంది ఇట్లనే కారం. అంటే కొద్దిగా పోపు చేసుకొని ఉట్టిది కూడా మనం అన్నం ఉట్టిది కూడా కలుపుకోవచ్చు. పోపు చేసుకోవాలి ఆయిల్ వేసి. ఓకే ఓకే. మామూలుగా నిల్వ ఉంటుంది వెల్లుల్లి కారము. సో బెండకాయలు ముందు కొద్దిగా కట్ చేసేసి పెట్టుకోవాలా? ముందు సైడ్స్ కట్ చేసుకోవాలి, లైన్స్ పెట్టాలి చాక్ తోటి. ఓకే. దీన్ని స్టఫ్ చేసుకోవాలి దీంట్లో. ఇది పేస్ట్ కొద్దిగా తక్కువ అనిపిస్తే ఇంకా పొళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు ఈ కారము స్టఫింగ్ చేసుకోవాలి బెండకాయలు. ఇది మీ ఓన్ రెసిపీ అండి? అంటే కొద్దిగా ఐడియా ప్రకారం కొన్ని ఇంగ్రీడియంట్స్ నేనే యాడ్ చేసుకున్నా. ఓ, ఉల్లి కారం చేస్తుంటారు కదా జనరల్ గా? ఉల్లి కారం చేస్తారు. సో మీరు వెరైటీగా వెల్లుల్లి కారం అన్నమాట. నాకు వెల్లుల్లి ఇష్టం. అంటే కొంచెం ఫీవరిష్ ఉన్నప్పుడు అట్లాంటప్పుడు ఇది నోరుకు టేస్ట్ ఉంటుంది బాగా. సో ఇప్పుడు ఆ బెండకాయలు మనం బాగా వేయించేసుకోవాలన్నమాట. వేయించుకోవాలి. ముందు బెండకాయలు వేయించుకొని పెట్టుకొని ఆయిల్లో అట్లా ఇది స్టఫ్ చేసుకుని మళ్ళీ ఒకసారి వేయించుకుంటే అట్లా కాదా? అట్లా బాగుండదు. ఆల్రెడీ ఇది స్టఫింగ్ అయిపోయినాక మళ్ళీ డబుల్ అవుతుంది. అట్లా. సో డైరెక్ట్ గా ఒకసారి స్టఫ్ చేసుకున్నాకనే మగ్గించుకోవాలి. సో అయితే ఇది దేంట్లోనైనా అట్లా సైడ్ డిష్ లాగా బాగుంటుంది. సైడ్ గా బాగుంటది. ఈ మామూలుగా ఇది రైస్ లా కూడా కలుపుకోవచ్చు. బెండకాయ లేకున్నా కూడా ఉట్టి కారం. ఉట్టి కారం కూడా కొంచెం ఆయిల్ వేయించుకొని. ఇది ఆయిల్ వేసి పెడదామా? ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది. సో కొంచెం షాలో ఫ్రై లాగానే కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుందేమో. చాలా ఏం పట్టదు, కొద్దిగా స్టఫింగ్. మరీ ఎక్కువ అయిపోతే కూడా తినలేము కదండి. అవును, అందుకని కొద్దిగా. ఓకే. ఇంకొన్ని పెట్టుకుందాము. పెట్టుకొని వేసుకుందాం. మీ ఇంట్లో వెల్లుల్లి అవన్నీ తింటారండి? ఇష్టమేనా? ఎక్కువేనా? ఆనియన్స్ ఆ వెల్లుల్లి అది వెల్లుల్లి ఫ్లేవర్ అది నచ్చదు కదా, అట్లా ఏం లేదా? ఇష్టమేనా మీ ఇంట్లో కూడా? ఇష్టమే. కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్ని చాలా ఎక్కువ. సూపర్ సూపర్. సో ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు. ఏం చదువుతున్నారు? పెద్ద అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. చిన్న అబ్బాయి 9th క్లాస్. ఓ, పేర్లేంటి? పెద్ద అబ్బాయి శ్రీరామ్ అండి, చిన్న అబ్బాయి శ్రీశ్యామ్. శ్రీరామ్ శ్రీశ్యామ్ అండి. ట్విన్స్ పేర్లలో ఉన్నాయి. మరి మీ వారు ఏం చేస్తూ ఉంటారు? వారు చార్టెడ్ అకౌంటెంట్ అండి. సిఏ. సో మీ వారు బాగా ఇంటెలిజెంట్ అన్నమాట. మీరు నా ముందు జాబ్ చేశారా లేకపోతే? దీంట్లో మనం పోపు ఫ్లేవర్ కోసం పోపు వేసుకోవాలి, కొంచెం ఫ్లేవర్ వస్తుందని. జస్ట్ ఓకే. మిర్చి, కరివేపాకు. కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, కానీ ముందైతే ఎక్కువ అయిపోతుంది కదా, ఎక్కువ వేసుకుంటే. అవునవును. సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. ఓకే ఓకే. ఆల్రెడీ మనకి కొంచెం కలర్ వచ్చాయి. కొంచెం కలర్ వచ్చినాయి. కొద్దిగా లోపల స్టఫింగ్ ఉడకాలి కదా కొద్దిగా. అవును. అందుకని ఒక 2 minutes అంతే. ఓకే ఓకే. బెండకాయ తొందరగా ఉడుకుతుంది కదా, ఎక్కువ టైం కూడా పట్టది. లోపల ఏంటంటే ఖాళీ స్టఫింగ్ కొద్దిగా. ఓకే ఓకే. కానీ ఎక్కువ డీప్ ఫ్రై లాగా అలా కాకుండా ఇలా షాలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మనకి మూత పెట్టుకుంటామండి ఒక 1 minute అంతే. ఓకే ఓకే. సో మధ్య మధ్యలో చూస్తూ కాస్త అటు ఇటు టర్న్ చేసుకుంటే సరిపోతుంది. మనం మామూలుగా కూడా బెండకాయ లేకుండా ఈ పౌడర్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే చేసుకొని కొద్దిగా పోపు చేసుకొని ఈ పౌడర్ కొంచెం ఒక 2 minutes వేయించుకొని పెట్టుకుంటే మామూలుగా రెగ్యులర్ గా కూడా రైస్ లో కలుపుకోవచ్చు. కొంచెం పచ్చడి టైప్. అది ఒక 15 days 20 days అట్లా నిల్వ ఉంటుంది, ఖరాబ్ కాదు తొందరగా. ఎందుకంటే వెల్లుల్లి ఉంటది, ఉప్పు కారం సరిపడుతుంది కదా. అవునవును. అది ఎక్కువ రోజులు నిల్వ. సూపర్ సూపర్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. సరిపోతుంది. సరిపోతుంది. మంచి వెల్లుల్లి వాసన చాలా బాగా వస్తుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందామండి. ఓకే. మంచి పప్పు చారు ఇలాంటివి అంటే నంచుకోవడానికి బాగుంటుందండి కదా.
కొత్తిమీర తోటి కొంచెం గార్నిష్ చేసుకోండి. స్పైసీ బెండకాయ వెల్లుల్లి కారం రెడీ. సూపర్. ఓకే అండి, మరి బెండకాయ వెల్లుల్లి కారం కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెండకాయ వెల్లుల్లి కారం తయారు చేసే విధానం: ముందుగా వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కారం, ఉప్పు, పసుపు కలిపి మిక్సీ పట్టి వెల్లుల్లి కారం సిద్ధం చేసుకోవాలి. దీనిలో మినపప్పు పొడి, నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బెండకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న బెండకాయలు, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెండకాయ వెల్లుల్లి కారం రెడీ. ఓకే అండి, మరి బెండకాయ వెల్లుల్లి కారం తయారీ విధానం చూసారు కదా. సురాజ్ గారు, బెండకాయ వెల్లుల్లి కారం. ఓకే, సో ఇద్దరు కూడా ఎలాగంటే మంచి కాంబినేషన్, ప్లానింగ్ తో చేశాను. వెల్లుల్లి కారం. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అంటే దీనిలో అందుకే ధనియాల పొడి, కరివేపాకు, ఇది మన జీలకర్ర మెంతుల పొడి వేయరండి. దీని ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది అని. కాలి వెల్లుల్లి, ఈ మినప పొడి బాగుంది. అంటే వెల్లుల్లి కారం అన్నాం కదా, వెల్లుల్లి ఫ్లేవర్ తెలిస్తే అదే ఫ్లేవర్ తెలుస్తుంది అని వేరే పొళ్ళు యాడ్ చేయము. బాగుంది, టేస్టీగా ఉంది. ఇద్దరు కూడా బాగా చేశారు యాక్చువల్గా. సో ఈరోజు రెండు చాలా బెటర్ గా ఉన్నాయి. ఓకే, కొంచెం బెటర్ గా అంటే పులుసు. ఓకే, కొంచెం వెరైటీగా, కొంచెం మసాలా కాంబినేషన్ లో కొంచెం ఘాటుగా బాగుంది. ఇది కూడా బెటరే, బట్ ఏంటంటే ఆ వెల్లుల్లి కొంచెం లైట్ పచ్చిదనం తెలుస్తుంది. ఇంకొంచెం అంటే సిమ్ లో ఇంకొద్దిసేపు వేయిస్తే అంటే ఇంకొంచెం మగ్గితే బాగుండేమో అనిపిస్తుంది. సో బట్ ఇలా వెల్లుల్లి ఫ్లేవర్ లో బాగుంది. కొంచెం హెల్దీ కూడా వెల్లుల్లి అనేది. సో బాగున్నాయి రెండు కూడా, చాలా బాగుంది. సో సుష్మా గారు, కంగ్రాచులేషన్స్, మీరే. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ పోవచ్చు. మాధవి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి మాకు. ఓకే, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు అభివృద్ధి టీమ్ ఆల్సో. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఇలాగే మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన టేస్టీ వెరైటీస్ అందరికీ చేసి చూపించాలి అనుకుంటే లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఈ బొద్దింకలతో ఎక్కడ లేని చికాకండి. వంటింట్లో కబోర్డ్స్లో కానీ లేకపోతే సింకుల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ బొద్దింకలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా బొద్దింకలు కనిపించడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి బొద్దింకలు తగ్గించుకోవాలి అంటే వెల్లుల్లిపాయల్ని బాగా నూరేసి దాంట్లో కొద్దిగా వాటర్ కలుపుకుని ఒక బౌల్లో వేసి బొద్దింకలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో ఈ బౌల్ కనుక ఉంచినట్లయితే బొద్దింకలు ఆ ప్రాంతానికి ఇక రాకుండా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో మరి రాజు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? జస్ట్ మినిట్ లో బిస్కెట్స్ చేస్తున్నాను. బిస్కెట్స్, ఏం బిస్కెట్స్? వాల్నట్ కాంబినేషన్ లో వాల్నట్ బిస్కెట్స్. సో స్వీట్ బిస్కెట్స్ రాజు గారు, హాట్ బిస్కెట్స్? స్వీట్ బిస్కెట్స్ అండి. ఓకే ఓకే, మరి వాల్నట్ బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వాల్నట్ బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 150 గ్రాములు, వెన్న 150 గ్రాములు, వాల్నట్ పౌడర్ 1/2 కప్పు, తరిగిన వాల్నట్స్ 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, వెనిలా ఎసెన్స్ 4 చుక్కలు, పాలు 1/2 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు. వాల్నట్ కుకీస్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం వెన్న అలాగే పంచదార పొడి ఇవి రెండు కొంచెం మంచిగా అంటే క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో మనకి ఇది ఎప్పుడైనా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. సో ఇది కొంచెం బాగా స్మూత్గా అయిన తర్వాత పంచదార పొడి కొద్దిగా వేస్తూ అలాగే కొద్దిగా వెనిలా ఎసెన్స్. సో కొంచెం మనకు ఆ ఒగరు ఉంటుంది కదండి వాల్నట్స్ లో, కాబట్టి కొంచెం ఈ ఎసెన్స్ ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే,
సో ఇది కాస్త పక్కన పెట్టేసిద్దాం. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో బౌల్ తీసుకుని, సో దీంట్లో అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ అండి. ఓకే. మైదా, సో వాల్నట్స్ పౌడర్ కొట్టి పెట్టేసాం. ఓకే. ఓకే, సో ఇది బాగా కలిసిపోతుంది మనకి. అలాగే కొన్ని ఇలా ముక్కలుగా వేసాం, అక్కడక్కడ మనకు తగులుతుంటే బాగుంటాయి. బేకింగ్ పౌడర్, ఓకే. అలాగే బేకింగ్ సోడా అండి. సో ఆ వాల్నట్స్ ఫ్లేవర్ అనేది మనకి ఎలాగూ పౌడర్ చేసాం కాబట్టి తెలుస్తూ ఉంటుందేమో కదా. ఎస్ అండి, మొత్తం పిండిలో మిక్స్ అయిపోయింది కాబట్టి. సో కొంచెం ఇవి మనం ముక్కలుగా వేసిన ఏంటంటే అక్కడక్కడ మనకు క్రంచిగా నట్స్ తగులుతుంటే కొంచెం బాగుంటాయి. కొంచెం బిస్కెట్ లో మళ్ళీ ఎలాగో మనం కొంచెం బేక్ చేస్తాం కదా, సో అక్కడ కూడా కొంచెం బేక్ అవుతాయి అవి. ఓకే. ఓకే. సో దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఈ వెన్న మిశ్రమంలోకి కొద్దిగా వేస్తూ ఫస్ట్ మనం దీంతో బాగా కలిపేసుకొని ఆ తర్వాత పాలు కొద్దిగా యాడ్ చేస్తూ ఉండ చేసేసుకోవాలి, ముద్దలా చేసేసుకోవాలి. ఓకే. ఓకే. సో జస్ట్ లైక్ మనకు ఆ చపాతీ పిండిలా వచ్చేస్తుంది. సో దీంతోనే మనకు ఆల్మోస్ట్ మెత్తగా అంటే దగ్గరకు వచ్చేస్తున్నాము కదా రాజు గారు. కొంచెం ఉండ చుట్టుకోవడానికి మనము పాలు యూజ్ చేస్తామండి. ఎందుకంటే మళ్ళీ బ్యాటర్ ఎక్కువ లూజ్ అయినా కూడా మనకి అవి సరిగ్గా రావు, టెక్స్చర్ అనేది పోతుంది. ఈ కుకీస్ బిస్కెట్స్ లలో ఏంటంటే సో ఆ టెక్స్చర్ అనేది మనకు మెయిన్. అవును. సో వాల్నట్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాడుకోవాలంటే ఇది బెస్ట్ మెథడ్ ఏమో కదా. ఎందుకంటే ఉట్టివి తినాలన్నా వాల్నట్స్ మనం తినలేమండి, 1-2 మించి పెద్దగా తినలేము. సో మెయిన్ గా ఏంటంటే ఆ టేస్ట్ లో కొంచెం కదా, దీంట్లో కొద్దిగా పాలు పోస్తూ ముద్దలా రెడీ చేసుకోవాలి. ఓకే. సో ఇది పిండి కలిపేసిన తర్వాత ఏమైనా కొంచెం నానివ్వాలా రాజు గారు, లేకపోతే సో కలిపిన తర్వాత మళ్ళీ ఒక 1 hour ప్రాసెస్ ఉంటుంది. ఓకే. దాన్ని మనం ముద్దలా చేసి రోల్ చేసి బటర్ పేపర్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఓ, ఎందుకంటే మనం కొన్ని రకాల బిస్కెట్స్ డైరెక్ట్ గా చేసేసుకుంటాం కదా, ఇది అట్లాగా కాదండి. ఓకే. ఓకే. అంటే దానివల్ల ఏంటి మనకి సో కొంచెం చల్లగా అవుతుంది కదా, సో దానివల్ల మనకి బేక్ చేసేటప్పుడు ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా అవుతుంది. సో ఆ టెక్స్చర్ అనేది కొంచెం బాగా వస్తుంది. సో కొన్ని వాటికి ఆ మెథడ్ మనం ఇది చేస్తాం, మిగతా కొన్ని మనం ఇది వరకు కూడా చూపించాం కదా, సో డైరెక్ట్ గానే చేసేస్తాం. ఓకే. సో మీరు మిక్స్ చేస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. కొంతమందికి ఫేస్, నెక్ అంతా కూడా బాగానే ఉంటుంది, కానీ చేతులు మాత్రం గరుకుగా కాస్త మొరటుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు చేతులు మోచేతులు భాగమైనా సరే, చేతులు ఎక్కడైనా సరే గరుగ్గా ఉన్న ప్రాంతంలో కాస్త నిమ్మరసంలో పంచదార కలుపుకొని ఆ మిశ్రమంతో కనుక బాగా రుద్దుకుంటూ ఉన్నట్లయితే ఈ గరుకుదనము మొరటుదనం అంతా క్రమంగా పోతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో పిండి కూడా రెడీ. సో దీన్ని దీన్ని బటర్ పేపర్లో వేసేసి రోల్ చేసుకుంటామండి. సో ఇలా రోల్ చేసేసి ఫ్రిడ్జ్ లో కనీసం 1 గంట సేపు పెట్టేసుకోవాలి. ఓకే. సో అప్పుడు కొంచెం మనకు గట్టిగా అవుతుంది. సో ఆ తర్వాత ముక్కలు కూడా కట్ చేసుకోవడానికి మనకు అప్పుడు కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. ఓకే. సో కాసేపు నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసేస్తాను. ఓకే. సో డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. సో గీత గారు 1 hour ఇంకా మనకు చాలా టైం కదా, సో నేను ముందుగానే కొంచెం చేసి నేను రోల్ చేసి పెట్టేశాను. సో అది తీసుకొస్తాను, మనం చేసేసుకోవచ్చు. సో ఇలా వస్తుంది మనకి. ఓకే. సో ఈలోగా కొంచెం మనం ప్రీ హీట్ కూడా చేసుకుందాం మైక్రోవేవ్. సో అయితే ఇవి మనము డిఫరెంట్ షేప్స్ లో చేసుకోలేమన్నమాట.
రౌండ్ షేప్ లేదా కొంచెం స్క్వేర్ షేప్ లో చేసేసుకోవచ్చు. అంటే మనం ఎలా రోల్ చేసుకుంటే ఇంకా అలా గట్టిపడిపోతుంది. గట్టిపడిపోతుంది. చేసండి. ఓకే. సో మనకి దాంట్లో బేక్ అయ్యేటప్పుడు కొంచెం లైట్ గా, అంటే మనం వెన్న యూజ్ చేసాం కదా, కొంచెం మెల్ట్ అవుతుంది. కొంచెం షేప్ కూడా కొంచెం మనకు లైట్ గా చేంజ్ వస్తుంది. సో ఇక్కడ నేను నాన్ స్టిక్ ఇక్కడ ట్రే వాడుతున్నాను. సో మామూలుగా అల్యూమినియం అది మనం వాడేటప్పుడు కింద మనం గ్రీజ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి, దానికి స్టిక్ అయిపోతుంది. సో దాంట్లో బేక్ లో మనం అవెన్ లో పెట్టే ముందు కొంచెం మిల్క్ అండి, పైనుంచి కొంచెం. ఎస్. సో జనరల్ గా ఎగ్ ఇలా కోట్ చేస్తారు. సో ఇక్కడ మనం ఎగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి మిల్క్ అండి. ఓకే. సో ఇవి మనం ఇప్పుడు బేక్ చేసుకుంటాం. సో ఇదేంటంటే 180 degrees 15 to 20 minutes. ఓకే. సో ఈలోగా కార్వింగ్ చేసేస్తారు రాజు గారు. ఓకేనండి. సో బ్లాక్ గ్రేప్స్ తీసుకుంటున్నాండి. ఓకే. కొంచెం హైబ్రిడ్ వెరైటీ తీసుకున్నాను. స్కిన్ పీల్ చేస్తున్నాను. సో ఇలా బెండ్ చేసేసుకోవచ్చు. బాగుంది, చిన్న ఫ్లవర్ లాగా. సో ఇక్కడ బేస్ కట్ చేస్తున్నాను కొంచెం. ఓకే. అలాగే మిగతా గ్రేప్స్ కూడా హాఫ్స్ కట్ చేస్తున్నాను. సో దీని చుట్టూతో ఇలా ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది. ఓకే. నైస్. రెడీ అండి. సింపుల్ గా చేసినా చాలా బాగుంది. ప్లేట్ కలర్ ని బట్టి మనకు ఇది అవుతుంది. సో కాస్త టైం ఉందండి, వెయిట్ చేయండి. ఓకే రాజు గారు. ఓకే, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఓకే రాజు. మంచి కలర్ కూడా వచ్చింది. సో ఈ వాల్నట్స్ లాంటి దాంట్లో మనం ఎక్కువ ఫ్లేవర్స్ ఏమి యాడ్ చేయకుండా అవి ప్లెయిన్ గా ఉంటే వాటి టేస్ట్ తెలుస్తూ బాగుంటుందేమో కదా రాజు గారు. అవునండి. లేదా ఏమైనా చాక్లెట్ లాంటివి మిక్స్ చేసుకోవచ్చా? అంటే తినరు పిల్లలు అనుకున్నప్పుడు మనం చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం కోకో పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సో రెడీ అండి. రెడీ. ఓకే అండి, మరి వాల్నట్ బిస్కెట్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వాల్నట్ బిస్కెట్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో వెన్న, పంచదార పొడి, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో మైదా, వాల్నట్ పౌడర్, తరిగిన వాల్నట్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి పాలు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బటర్ పేపర్ లో ఉంచి గుండ్రంగా చుట్టుకొని గంటసేపు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి వెన్న రాసిన ట్రేలో ఉంచి పైనుండి పాలు అద్దుకోవాలి. ఆపై అవెన్ లో 180 డిగ్రీల వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, వాల్నట్ బిస్కెట్స్ రెడీ. వాల్నట్ బిస్కెట్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకున్నారు. బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది, సాఫ్ట్ గా టెక్స్చర్ అది. సో మెయిన్ గా అది అంటే మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి చేస్తాం కదా, ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా అవుతుంది హీట్ అనేది. సో లోపల వరకు కూడా బాగా ఇలా
క్రంచీగా చాలా సూపర్ గా వస్తుంది. అంటే కొన్నిసార్లు మనం డిస్కస్ చేస్తే కొంచెం గట్టిపడ్డట్టు అనిపిస్తుంటాయి కదా. ఇది అయితే సేమ్ మనం అయితే బయట కొన్న కుకీస్ ఎలా అయితే మనకి క్రంచీగా సాఫ్ట్ గా ఉంటాయో అలా వచ్చింది రాజు గారు, చాలా బాగుంది. అండ్ ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి యాక్చువల్ గా. అవునండి, సో వెనిలా తెలుస్తుంది, అలాగే పౌడర్ టైప్ లో వేసాం కదా, సో అది కూడా బాగా తెలుస్తుంది. యా సో చూసారు కదండి వాల్నట్ బిస్కెట్స్. అంటే కొంచెం ప్రాసెస్ కి టైం పడుతుంది కానీ బట్ ఫైనల్ బిస్కెట్స్ టేస్ట్ అనేది చాలా బాగుంది. సో వాల్నట్ ఫ్లేవర్ బాగా అంటే తెలుస్తూ, కానీ వెనీలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్తో యాడ్ అయ్యి రెండు కూడా సూపర్గా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా మనం పొయ్యి మీద పాలు పెట్టి ఏదో పనిలో ఉండిపోతూ ఉంటాం. సిమ్లో పెట్టినప్పటికీ కూడా పాలు చాలా త్వరగా పొంగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు పాలు పొంగకుండా ఉండాలి అంటే ఆ గిన్నెకు అడుగు భాగంలో కొద్దిగా నూనె రాసి దాని తర్వాత పాలు కాచుకున్నట్లయితే పాలు పొంగకుండా ఉంటాయి. ఈ రోజు మనం చూసిన టేస్టీ రెసిపీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్తారో తెలుసుకుందాం. గోంగూర కందిపప్పులో ఉన్న పోషక విలువలు చాలా బాగున్నాయండి. గోంగూర, కందిపప్పు అండ్ మనకు మెయిన్గా మెంతులు అండ్ ధనియాలు. మెంతులు ధనియాలు కూడా సమ్మర్లో ఎక్కువగా వాడుకోవాలి. డెఫినెట్గా వింటర్లో కంటే సమ్మర్లో డైజెషన్ మందంగా ఉంటుంది. ఎప్పుడైతే టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయో దానికి ఒక ప్రత్యేకమైన డైట్ ఫాలో అవ్వాలి. సో ఈ గోంగూర కందిపప్పు అనేది మనకు ప్రోటీన్తో పాటుగా గోంగూర ప్లస్ ఈ ధనియాలు అండ్ మెంతులు లాంటి పోషక విలువలు కూడా పుష్కలంగా అందిస్తాయి కాబట్టి చాలా మంచిదండి. ఖచ్చితంగా మనం దీనిని నోట్ చేసుకుని ట్రై చేసుకోవాలి. తర్వాత చూసిన ములక్కాడ మసాలా మజ్జిగ చారు చాలా డిఫరెంట్గా బాగుందండి. మజ్జిగ డెఫినెట్లీ రికమెండెడ్ అండి. ములక్కాడలోని గుజ్జు కూడా అది మనకు సమ్మర్లో కూలింగ్ ఎఫెక్ట్. శనగపప్పు, తర్వాత కొంచెం అల్లం ముక్కలు, టమాటో, అల్లం ముక్కలు కూడా మనకి సమ్మర్లో చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇంకో విషయం అండి, సీజన్కి సీజన్ మారుతున్నప్పుడు కొంచెం వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి. సో ఫీవర్ వచ్చినప్పుడు కూడా మనకి ఇటువంటి అల్లము, అంటే మజ్జిగ చారు అని కాదు, ఈ అల్లము ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయండి బాడీలో కొంచెం స్టేటస్ మెయింటైన్ చేయడానికి. సో హ్యాపీగా ట్రై చేసేసుకోవచ్చు. తర్వాత చూసిన బెండకాయ వెల్లుల్లి కారం, ఇది కూడా సింపుల్గా ఉందండి. ఇప్పుడు మినపప్పు ఇందులో యాడ్ చేయడం మూలాన మనకు ప్రోటీన్ వచ్చేస్తుంది. బెండకాయలో చక్కటి వెజిటబుల్కి ఉండాల్సిన పోషక విలువలు, ఫోలిక్ యాసిడ్ అటువంటివి ఎక్కువ ఉంటాయి. మెయిన్ థింగ్ ఒకటి చెప్పనా, ఈ బెండకాయలు ఇటువంటివి మనం ఇందులోనే బెండకాయలతోనే మనము మినపప్పు అటువంటివి యాడ్ చేసేస్తే నంబర్ ఆఫ్ డిషెస్ కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. సో లిమిటెడ్గా ఇవి బాగుంటాయి. వాల్నట్ కుకీస్, పిల్లలకు వాల్నట్ ఇవ్వడం ఇది ఒక పద్ధతి అండి. వాల్నట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ నట్స్ అండి. మీరు వాల్నట్ గమనిస్తే మన బ్రెయిన్ ఆకారంలో ఉంటుంది. నిజంగా మన బ్రెయిన్కి అంతే యూస్ఫుల్గా ఉంటుంది. ఒమేగా 3 అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా పుష్కలంగా ఉంటుందండి. సో ఖచ్చితంగా మనం వాల్నట్ ట్రై చేసుకోవాలి. పెద్దవాళ్ళు చేదుగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు హెల్త్కి అంటే మనం డెఫినెట్లీ విల్ గివ్ ఇట్ ఎ ట్రై. బట్ చిల్డ్రన్కి వాల్నట్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా, అది కూడా వెజిటేరియన్ చిల్డ్రన్కి. అలాంటి వాళ్ళకి అలవాటు చేయాలంటే ఇలా కుకీస్ ద్వారా కూడా బ్యాక్ హ్యాండెడ్గా ట్రై చేయొచ్చు. ఒక్కొక్క కుకీలో 100 క్యాలరీలు ఉన్నప్పటికీ కూడా మనకు వాల్నట్ పౌడర్ అండ్ వాల్నట్ ఉంది కాబట్టి 100% రికమెండెడ్. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు ఈరోజు మీరు చేసిన 2 వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. సో గోంగూర కందిపప్పు చాలా బాగుంది, వాల్నట్ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి, అండ్ పార్టిసిపెంట్స్ కూడా మంచి వెరైటీస్ చేశారు. సో దేనికదే మంచి డిఫరెంట్ రెసిపీ. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వంటల్ని అన్ని కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ స్పెషల్ గరం మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.